హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. సుమన్ అన్న, దివ్య ఆల్రెడీ రెబల్స్ అని మనకు తెలిసిందే. సుమన్ అన్న, దివ్య రెబల్స్. వాళ్ళైతే టాస్క్లు అయితే సూపర్ అండి. దివ్య కన్నా సుమన్ అన్న సూపర్ అండి, సుమన్ అన్న కన్నా దివ్య సూపర్ అండి. వీళ్ళిద్దరు హైలైట్ ఆడిండ్రు అనుకోండి కెప్టెన్సీ టాస్క్. తర్వాత కొద్దిసేపు ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చినప్పుడు సుమన్ అన్నకు ఫోన్ వస్తుంది. సుమన్ అన్న ఫోన్ మాట్లాడుతుంది. బిగ్ బాస్ చెప్తాడు, సుమన్ మీరు రెబల్స్గా మీ టాస్క్లు పూర్తిగా విజయవంతం చేసినందుకు కంగ్రాచులేషన్. మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. ఇది మీరు ఇంకా అయిపోయింది, మీరు రెబల్స్గా అయిపోయింది. కానీ ఇది ఎవరు చెప్పొద్దు, ఇంకా మిమ్మల్ని ఎవరు గుర్తుపట్టొద్దు, ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి అంటారు. పోయి ఇది దివ్యకి చెప్పండి అంటారు. సరే అని దివ్యకి చెప్తారు. దివ్య కంగ్రాచులేషన్స్, ఇంకిద్దరు కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటారు. కంగ్రాచులేషన్స్ చెప్పుకున్నాక సెకండ్ మళ్ళీ తర్వాత రెబల్ ఎవరు, రీతు రెబల్ అయినప్పుడు రీతు వచ్చి ఫోన్ మాట్లాడుతుంది. రెబల్ అవుతుంది. రీతు రెబల్ అయినప్పుడు రీతు సాయిని ఎలిమినేట్ చేస్తారు. మనకు తెలిసిందేగా, సాయిని ఎలిమినేట్ చేస్తారు. లాస్ట్కు బిగ్ బాస్ చెప్తుంటాడు, ఓకే సుమన్ అన్న, దివ్య రెబల్స్, రీతు, వీళ్ళు ముగ్గురు రెబల్స్. వీళ్ళిద్దరు కెప్టెన్సీ కంటెండర్ లాగా ఉంటారు. సుమన్, దివ్య, రీతు కూడా ఉంటుంది. ఒక టాస్క్ విఫలమైనా కూడా రీతు కూడా ఉంటుంది అని అంటారు. నాకైతే హైలైట్ అనిపించింది నిజంగా చెప్తున్నా. వీళ్ళు సుమన్ అన్న అయితే ఇచ్చి పడేసిండు అనుకోండి గేమ్స్ మాత్రం. నిజంగా సుమన్ అన్న ఆడడనే కావాలనే ఇచ్చారని ఎంతమంది అనుకుంటున్నారో ప్లీజ్ కమెంట్ చేయండి. ఎట్లయినా కెప్టెన్సీ ఓడిపోతాడని అనుకున్నారు, కానీ సుమన్ అన్న ఇచ్చి పడేసిండు. రియల్ నాకైతే భలే నచ్చింది. మీకేమనిపించింది? సుమన్ అన్న దివ్య, నిఖిల్ ఏమనిపించింది?